హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను అపెండిక్స్ అనే టాపిక్ని ఈరోజు మీతో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అపెండిక్స్ అనగా ఏంటి? అపెండిక్స్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏ ఏ లక్షణాలు కనబడతాయి? వాటిని ఏ విధంగా మనం వ్యాధి నిర్ధారణ చేసుకుంటాము లేదా డయాగ్నోస్ చేస్తాము? చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల్ని క్లుప్తంగా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. కమింగ్ టు అపెండిక్స్. పైన ఇమేజ్లో చూపించిన విధంగా అపెండిక్స్ అనేది చిన్న పేగు పెద్ద పేగు రెండు కలిసే భాగంలో ఉంటుంది. అపెండిసైటిస్ అనగా ఏమిటి? ఎప్పుడైతే అపెండిక్స్ వాపుకు గురై ఎర్రగా మారుతుందో దాన్ని అపెండిసైటిస్ అంటాము. అపెండిసైటిస్ అనేది ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే అపెండిక్స్ యొక్క ద్వారము ఎక్కడైతే అపెండిక్స్ పెద్ద పేగుకు జాయిన్ అవుతుందో ఆ ఏరియాలో దాని యొక్క ద్వారం అనేది మూసుకుపోయినట్టయితే లోపల ఉండే సెక్రిషన్స్ అన్నీ బయటికి రాలేక లోపలే జమ అయిపోయి అపెండిక్స్ వాపుకు గురై తద్వారా ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే లోపల సెక్రిషన్స్ జమ అయినాయో అప్పుడు అపెండిక్స్ రెడ్గా మారిపోయి వాపుకు గురగడం జరుగుతుంది. దీన్ని అపెండిసైటిస్ లేదా అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అంటాం. అపెండిసైటిస్లో పేషెంట్కి ఏ లక్షణాలు ఉంటాయి? మొట్టమొదటగా పేషెంట్ బొడ్డు చుట్టు భాగంలో నొప్పి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ నొప్పి మెల్లమెల్లగా ఒకరోజు టైంలో బొడ్డు దిగువ భాగంలో కుడి పక్కన ప్రాకడం జరుగుతుంది. దీన్ని రైట్ ఇలియాక్ ఫోజా పెయిన్ లేదంటే మైగ్రేటరీ పెయిన్ అంటాం. బొడ్డు దగ్గర స్టార్ట్ అయిన నొప్పి కుడివైపున రైట్ సైడ్ బొడ్డు కింద భాగంకి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అవుతుంది. సో ఇది ముఖ్యమైన లక్షణం. దీంతో పాటుగా ఆకలి లేకపోవడం, వాంతులు వికారంగా ఉండడం అనేది ముఖ్యంగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. వ్యాధి నిర్ధారణ అండ్ చికిత్స. వ్యాధి నిర్ధారణలో భాగంగా ఎప్పుడైతే పేషెంట్ నొప్పితో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ అనే ఒక స్కాన్ చేపిస్తాం. దీంట్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పేషెంట్కి అపెండిక్స్లో ప్రాబ్లం ఉన్నట్టయితే తెలిసిపోతుంది. కొన్నిసార్లు పెద్ద పేగులో ఎక్కువ గాలి ఉండడం వల్ల లేదంటే అపెండిక్స్ పెద్ద పేగు వెనకాల ఉండడం వల్ల కొన్ని పరిస్థితుల్లో అల్ట్రాసౌండ్ స్కాన్లో అపెండిక్స్లో ప్రాబ్లం తెలియనట్టయితే అలాంటి పరిస్థితుల్లో పేషెంట్కి సిటీ స్కాన్ చేపిస్తాము. సిటీ స్కాన్ ఆఫ్ ద అబ్డామిన్ అంటాం. సో ఈ అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్లో కానీ అపెండిక్స్లో వాపు ఎంత ఉంది, అపెండిక్స్లో ఏమైనా పర్ఫొరేషన్ అనగా అపెండిక్స్ ఏమైనా పగిలిపోయిందా, అపెండిక్స్ పక్కన నీరు కానీ చీము కానీ ఏమైనా చేరిందా, ఇలాంటి లక్షణాలన్నీ మనకి స్కాన్లో కనపడతాయి. ఎప్పుడైతే స్కాన్లో మనకు అపెండిసైటిస్ అనే డయాగ్నోసిస్ లేదా అపెండిసైటిస్ అనే వ్యాధి నిర్ధారణ అవుతుందో అప్పుడు ఈ క్లినికల్ ఫీచర్స్ అనగా ఈ లక్షణాలు ఈ స్కాన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా పేషెంట్కి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ట్రీట్మెంట్. చికిత్సలో భాగంగా మనం ఆపరేషన్ అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఓపెన్ మెథడ్, ఇంకోటి లాప్రోస్కోపిక్ మెథడ్. ఓపెన్ మెథడ్ అనగా అపెండిక్స్ ఎక్కడైతే ఉంటుందో అనగా రైట్ సైడ్ అండ్ లోవర్ పార్ట్ కుడి దిగువ భాగంలో ఒక 5 సెంటీమీటర్ అరౌండ్ 4 to 5 సెంటీమీటర్స్ లెంత్లో ఒక చిన్నగా కట్ చేసి అపెండిక్స్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అదే లాప్రోస్కోపిక్ విధానం ద్వారా అయితే కీ హోల్ సర్జరీ అంటాం. ఒక వేల్ సైజులో ఉన్న చిన్న 3 హోల్స్ మన పొట్ట భాగంలో చేసి ఆ హోల్స్ ద్వారా లాప్రోస్కోప్ అనే ఒక కెమెరా ప్లస్ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి ఆ చిన్న హోల్స్ ద్వారా అపెండిక్స్ని తీసివేయడం జరుగుతుంది. చివరగా కాంప్లికేషన్స్ ఆఫ్ అపెండిసైటిస్. అపెండిక్స్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోకుండా నిర్లక్ష్యం చేసినట్టయితే అపెండిక్స్ అనేది మెల్లిమెల్లిగా వాపు పెరిగి రక్త సరఫరా తగ్గిపోయి అపెండిక్స్ ఒక భాగంలో పగిలిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా పగిలిపోతుందో దాన్ని అపెండిక్స్ పర్ఫరేషన్ లేదా అపెండిక్యులర్
పెర్ఫరేషన్ అంటాం. ఎప్పుడైతే అపెండిక్స్ అనేది పగలడం జరుగుతుందో అప్పుడు అపెండిక్స్లో ఉన్న మెటీరియల్ అంతా కడుపు భాగంలోకి లీక్ అయిపోయి అపెండిక్స్ చుట్టుపక్కల పస్ లేదా చీము జమ అవ్వడం జరుగుతుంది. అలా ఎప్పుడైతే అపెండిక్స్ చుట్టుభాగంలో చీము చేరడం జరుగుతుందో ఆపరేషన్ అనేది సాధారణమైన అపెండిసైటిస్ ఆపరేషన్ కంటే కొంచెం కష్టంగా అవుతుంది. సో అందుకనే ఎప్పుడైనా అపెండిక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయించుకోవడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ.